ఈరోజు చికెన్ తందూరి ప్రిపేర్ చేసుకుందామా. లాస్ట్ టైం మీరు ఇచ్చిన షాక్కి ఈసారి వాష్ చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు వీడియోలో ఏం తీసుకోలేదు, తెగ కామెంట్లు పెట్టారు కదా నేను ఏదో మనిషినే మర్డర్ చేసినట్టు. అందుకే చికెన్ తందూరి కోసం మేము ఫుల్ కోడిని అయితే తీసుకున్నాం. మంచిగా క్లీన్ చేసుకుని ఓ 4 పీసెస్ లా కట్ చేసుకుని మంచిగా ఘాట్లు పెట్టుకున్నాం. మసాలా అంతా లోపలికి పట్టాలి కదా. ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు, ఉప్పు, కారం, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 2 స్పూన్ల పెరుగు వేసి మంచిగా కలుపుకోండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే మంచి టెక్స్చర్ వస్తుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే తందూరి చికెన్ తో కంపేర్ చేస్తే బయట తినేది జూజుబి అంతే. అయ్యో చెప్పడం మర్చిపోయినా, ఒక నిమ్మకాయను కూడా పిండుకోవాలి, బాగుంటది టేస్ట్. ఇప్పుడు చికెన్ కి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని మొత్తం మంచిగా పట్టియాలన్నమాట. ఇప్పుడు మ్యారినేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే వండేయకూడదు. ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీస్తే పీస్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది మసాలాలన్నీ. ఇప్పుడు కొంచెం ఆయిల్ ని పీసెస్ కి మొత్తం అప్లై చేసుకుని ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసుకోవడమే. ఒక 15 నిమిషాల వరకు దీన్ని వదిలేసి ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్ మింట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం, అదే పుదీనా చట్నీ. దీనికోసం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 5-6 ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, 1-2 స్పూన్లంతా పెరిగేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇదేంది ఇది ఇంత గ్రీన్ కలర్ వచ్చింది, రెస్టారెంట్ ఉండదే అన్న డౌట్ వచ్చింది, కానీ ట్రై చేస్తే బానే ఉంది, పర్లేదు. ఆహా, తింటుంటే ఉంది టేస్ట్, మామూలుగా లేదంతే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. నేను ఇంత కష్టపడి ఫుడ్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నా కదా, మీరు వీడియో చూసి అట్లా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.